హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ రేపటి ఏకాదశికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతిసారిలాగే ఈసారి కూడా ఏకాదశి కథను గురించి తెలుసుకుందాము. ముందుగా గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమో విష్ణుపాదాయ కృష్ణపస్థాయ పతలే శ్రీమతే జయపతాక స్వామిని నామనే నమాచార్య పదాయ నితయ కృపపదాయనే గౌర కథాధామ జయ నగర గ్రామతారిణి. నమో విష్ణుపాదాయ కృష్ణపస్థాయ పతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిని నామనే నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేస్తాన్ని. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ పదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యనామనే గౌరతిష్ఠే నమ. నమో బ్రహ్మణ దేవాయ గోబ్రాహ్మణితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాత్మం శ్రీచైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. మా శిక్షాగురులందరికీ పేరు పేరు చొప్పున పాదాభివందనాలు చేసుకుంటూ కథలోకి ప్రవేశిద్దాం. మనకి ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం కదా ఏకాదశి కథ గురించి. ధర్మరాజు ప్రతిసారి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మను అనడం, ఆయన ఎంతో ఇష్టంగా ఆ కథ గురించి చెప్పడం మనం వింటూ ఉంటాం. ఇది భవిష్యోత్తర పురాణంలో ఈ కథ గురించి చెప్పబడింది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఏకాదశి పేరు పవిత్రోపని ఏకాదశి. ఈ ధర్మరాజు వెళ్ళి ఈ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి చెప్పమని అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ చాలా సంతోషంగా తప్పకుండా చెప్తాను అని చెప్పి ఈ ఏకాదశిని పవిత్రోపని ఏకాదశి లేదా పుత్రదా ఏకాదశి అని అంటారని చెప్తూ ఈ ఏకాదశి కథను వింటే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది అంటున్నారు. ఇంకా పాటిస్తే ఎంత ఫలితం వస్తుందో ఆలోచించండి. ఇప్పుడు కథలోకి ప్రవేశిద్దాము. ధర్మరాజు వెళ్ళి, ఓ మధుసూదన, ఈ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి చెప్పు నాకు అని అడుగుతున్నారు. అప్పుడు కృష్ణుడు ఎంతో సంతోషంగా చెప్తాను నీకు. ఇది విండ మాత్రం చేతనే ఈ అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది అని చెప్తున్నారు. ఇది ద్వాపర యుగంలో జరిగిన కథ చెప్తున్నారు. ఈ ఒక రాజుగారు మహీజిత ఆయన పేరు. ఆయన మహిష్మతిపురి అనే రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఆయనకి ఎంతో వైభవమైన సంపద అదంతా ఉంది. ప్రజలను ఎంతో కన్నబిడ్డల్లా చూస్తారు. కానీ ఆయనకి సంతానం లేదని చేత ఆయనకి కానీ రాజుగారికి సంతానం లేదే అనే బాధ రాజ్యంలో కానీ ఎవరికి కూడా సంతోషం అనేది లేకుండా ఉన్నారు. ఎందుకంటే సంతానం ఉంటేనే మనుషుల్ని, మన పుత్రుడు ఉంటే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అని పూర్వం పెద్దలు చెప్పే మాట అది. అలా ఎప్పుడైతే కొడుకు లేడో వాళ్ళకి ఇబ్బందిగా బాధగా అనిపిస్తుంది. ఈ నరకాన్ని నుంచి ఎవరు తీసుకెళ్తారు మమ్మల్ని బయటికి అని చెప్పేసి. అయితే భక్తుల విషయంలో కృష్ణుడే వాళ్ళ బిడ్డగా ఉంటారు అని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇది వీళ్ళకి వర్తించదు అని చెప్తున్నారు. ఇక్కడ చాణక్య అనే పండితుడు ఒక ఆయన చెప్పారట, సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాత దయాసఖ శాంతిపత్ని క్షమాపుత్ర సజైతే మమ బాంధవా. అంటే సత్యమే నా తల్లి, జ్ఞానమే నా తండ్రి, నా ధర్మమే నా సోదరుడు, దయ నా స్నేహితుడు, శాంతి నా భార్య, క్షమ నా కొడుకు, వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్తాడు, మా కుటుంబ సభ్యులు అని చెప్పేసి. అలాగ డివోటీకి
కృష్ణుని మన దేవాదేవుడిని ఫాలో అవుతున్న డివోటీకి 26 మంచి లక్షణాలు ఉంటాయట. అందులో అన్నిటికంటే ఫస్ట్లో ఉండేది, ప్రథమంలో ఉండేది ఈ క్షమాగుణం అనేది. అంచేత ఎప్పుడు కూడా ముందర క్షమాగుణం అనేది మనం అలవరుచుకోవాలి అని చెప్తారు. ఈ రాజుగారు సంతానం లేకపోవడం వల్ల బాధపడుతున్నారు కదా. అంచేత ఆయనేమో తన మంత్రులందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేసి, నాకు తెలిసి నేను ఏ పాపం ఈ జన్మలో చేయలేదు, అలాగే నా ధనాగారంలో ఉన్న సొమ్ములో ఎవరిని ఇబ్బంది పెట్టి అన్యాయంగా తెచ్చిన సొమ్ము లేదు, అలాంటిది ప్రజల్ని కూడా నేను ఎంతో కన్నబిడ్డలా పాలిస్తున్నాను తప్ప ఎవరిని బాధ పెట్టట్లేదు, అలాంటిది నాకు సంతానం లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది, ఇందువల్ల ఇదంతా నాకు ఇంతటి శిక్ష ఎందుకు వచ్చింది అని చెప్పి బాధపడుతున్నాడు. అప్పుడు ఏం చేయాలో చెప్పండి, మీరు ఏం చేస్తే నాకు సంతానం కలుగుతుందో, మీరు వేద జ్ఞానం ఉన్నవాళ్ళు కాబట్టి, అన్నీ తెలిసిన వాళ్ళు కాబట్టి నాకు చెప్పండి అని. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు ఆలోచించుకొని ఎవరినైనా ఒక మహాత్ముల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి చెప్దాం అనుకుని, వాళ్ళు ఋషులు ఆశ్రమాల్లో ఉంటారు కదా, అక్కడికి అందరినీ వెతుకుతూ వాళ్ళు వెళ్ళారు. ఒక చోటకి వెళ్ళేటప్పటికి అక్కడ ఈ ఆశ్రమాలన్నీ వెతుకుతూ వెళ్తుంటే అక్కడ ఒక చోట ఎంతో గొప్ప ఋషి కనిపించారు వాళ్ళకి. అది చాలా పుణ్యాత్ముడు, ఆయన అసలు కోపం అనేది ఉండదు ఆయనకి, అంతో ఆయన ధర్మాన్ని ఆయన ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఉంటాడట. ఆయన పేరు లోమస ఋషి. ఆయన ఆయుష్ బ్రహ్మంత ఆయుష్ ఉందట ఆయనకి, ఎందుకంటే ఆయన చేసిన పుణ్యకార్యాల వల్ల. అప్పుడు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆయన అడుగుతారు, ఇలా మా మహారాజుకి సంతానం లేదు, ఆయన బాధ చూస్తుంటే మాకు సంతోషం ఉండట్లేదు, మా రాజ్యంలో ఎవరికి కూడా సంతోషం శాంతి లేవు, అంచేత మా రాజుగారికి ఏమి చేస్తే పుత్రుడు కలుగుతాడో చెప్పండి దయచేసి, ఆయన ఎందుకు ఇలా జరిగింది చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. మీరెందుకంటే మీ మహర్షులు ఎప్పుడు కూడా ఎంతో ప్రజలకు ఉపకారం చేయాలనే చూస్తారు కదా, ఎంతో మేలు జరగాలనే చూస్తారు కదా అని చెప్పేసి. అప్పుడు ఆయన కూడా దేవుణ్ణి నమ్ముకున్నవాడు కాబట్టి తప్పకుండా నేను సాయం చేస్తాను అని చెప్పేసి ఆయన కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచించేటప్పటికీ ఆయనకి విషయం తెలిసింది. అప్పుడు చెప్తారు ఏంటంటే, ఆయన గత జన్మను గురించి తెలుసుకున్నాడు. ఆయన ఈ రాజుగారి గత జన్మలో ఆయన వ్యాపారం చేస్తూ ఉండేవాట, ఊళ్ళు తిరుగుతూ ఉంటారుగా వ్యాపారం చేసేవాళ్ళు. అలా చేస్తూ చేస్తూ అలసిపోయి ఒకటి తోట దాహం తీర్చుకోవడానికి ఒక చెరువు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక ఆవు అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకొని, చిన్న లేగదూడని తీసుకొని అక్కడ దాహంతో పాపం తాగడానికి వచ్చింట. అయితే ఈయన నేను తాగడానికి వస్తే నువ్వు అడ్డం వస్తావా, నీ ఎంగిల్ నీళ్ళు నేను తాగాలా అంటూ వాటిని అవతల తోలేసి మరి ఆ నీళ్ళు తాగాట. ఆ పాపం వల్లే ఈయనకి పుత్ర సంతానం లేదు అని చెప్పేసి ఆ మహర్షి చెప్పడం జరుగుతుంది. అప్పుడు అయితే దేనికైనా ఒక ప్రాయశ్చిత్తం అనేది ఉంటుంది కదా. మహర్షి దయచేసి ఎలాంటి ప్రాయశ్చిత్తం చేస్తే మా రాజుగారికి ఈ పాపం అంతా పోయి సంతానం కలుగుతుందో చెప్పండి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. అప్పుడు మహర్షి చెప్తారు, వచ్చే ఆ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని అంటారు. ఆ ఏకాదశి నాడు నియమ నిబంధనలన్నీ పాటించి వ్రతం చేస్తే, అలాగే మీరు ఆయన రాజుగారు మాత్రమే కాదు రాజ్యంలో ఉన్న మీరందరూ కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి మీ పుణ్యంలో కొంత రాజుగారికి ధారపోసినట్లయితే ఆయనకి సంతానం కలుగుతుంది అని చెప్పారు. అప్పుడు వెంటనే వీళ్ళందరూ ఎంతో సంతోషంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకొని వచ్చి ఆ రాజుగారికి ఈ విషయం అంతా చెప్పి మొత్తం రాజ్యంలో ప్రజలందరికీ చెప్పి అందరూ ఈ ఏకాదశి కోసం ఎదురు చూసి, ఆ ఏకాదశి రాగానే వీళ్ళందరూ ఎంతో పెద్దవాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న నియమాల నిబంధనలు అన్నీ పాటిస్తూ ఈ ఏకాదశిని పాటించి దాన్ని వీళ్ళ రాజుగారికి ధారపోసారు ఆ ఫలితాన్ని. దానివల్ల రాజుగారి భార్య గర్భవతి అయింది. మొత్తం అందరూ కూడా ఎంతో సంతోషించారు. దీనివల్ల ఈ ఏకాదశి పుత్రదా ఏకాదశి, ఇది పుత్రులు లేని వాళ్ళు ఈ ఏకాదశి పాటిస్తే పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది భవిష్య పురాణంలో చెప్పబడింది అని
ఈ శ్రావణ మాసం శుక్లపక్ష ఏకాదశిని పుత్రద ఏకాదశి చేస్తూ ఈ కథ ఈ వ్రతం చేయడం మాత్రమే కాదు, ఈ కథ వింటే కూడా అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పి రామస ఋషి వాళ్ళ ప్రజలకు ఆ దేశ ప్రజలకు చెప్పడం జరిగింది. ఇక్కడ కృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చెప్పడం జరిగింది. ఆయన ద్వారా మనందరికీ ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం ద్వాపరయుగంలో జరిగిన ఈ కథని మనకి ఇంతవరకు తీసుకొచ్చి గురువులందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ ఈ కథని ఇక్కడితో ముగిస్తున్నాను. ఏకాదశి నియమాలు మనకి ముందు నుంచి ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఈ ఏకాదశి నాడు ధాన్యాలు కానీ పప్పులు కానీ పప్పు ధాన్యాలు మరి కాయ ధాన్యాలు కూడా తినకూడదు. కొన్ని అనుమతించిన పదార్థాలు ఉన్నాయి. సగ్గుబియ్యం అవి దుంపలు అవి తినచ్చు. అసలు ఏకాదశి చాలామంది ఉండగలిగిన వాళ్ళు నిర్జల ఏకాదశి ఉంటారు, జలం నీరు కూడా తాగకుండా. ఉండలేని వాళ్ళు నీరు తాగి ఉండవచ్చని, అది కూడా ఉండలేని వాళ్ళు పళ్ళు తిని ఉండవచ్చని, లేదా వయసు రీత్యా కానీ ఆరోగ్య రీత్యా కానీ ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఈ ఏకాదశి అనుమతించిన ఆహారం తీసుకోవచ్చుని. అక్కడ మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు మా గురువులు, అక్కడ ఉపవాసం అంటే ఎక్కువగా దేవాడి దేవుని ధ్యానంలో ఎంతసేపు గడిపామో అన్నది ముఖ్యము. అంటే అది ఎక్కువ ఆహారం మీద కాకుండా దృష్టి పెట్టుకోకుండా మన ఆరోగ్యాన్ని సహకరించిన వరకు ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసి ఎక్కువసేపు సత్సంగంలో పాల్గొంటూ నామజపం చేస్తూ పుస్తక పఠనం చేస్తూ ఎంత ఎక్కువసేపు చేయగలిగితే అంతసేపు దేవుని ధ్యానంలో గడపగలగడమే దీని ముఖ్య ఉద్దేశము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు ప్రతిసారి ఇలాగే ఏకాదశికి సంబంధించిన గీతం పాట శ్రీల భక్తి వినోద ఠాకూర్ వారు రచించిన భక్తి అనుకూల మాత్ర కార్యేన స్వీకార శరణాగతి నుండి. సుత్త భగత చరణ రేణు భజన అనుకూల భగత సేవా పరమసిద్ధి ప్రేమలధికారమూల. శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల మాధవతిథి భక్తి జనని జతనే పాలన కోరి కృష్ణ బసతి బోలి పరమాధరి బోరి. శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల గౌరమారాజే సబస్థానే కొరలో భ్రమణ రంగే శేష బస్థాన హేరి భూమి ప్రణయ భకత సంగే. శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల మృదంగ బాజా సునితే మన అపసర సదా జాచే గౌరవిహిత కీర్తన సుని ఆనందే హృదయ నాచే. శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల जुगलमूर्ति देखिय मोर परमानंद होय प्रसाद सेवा कोरिते होय सकल प्रपंच जया. शुद्ध भगत चरण रेणु भजन अनुकूल भगत सेवा परम सिद्धि प्रेमलधिकार मूल. जय दिन गृहे भजन देखी गृहे ते गोलोक भाय चरण सीधु देखिय गंगा सुखनासी माँ पाय. शुद्ध भगत चरण रेणु भजन अनुकूल तुलसी देखी जुड़ाय प्राण माधव तो शनि जानी गौर प्रिया साक सेवने जीवन साधकमानी. शुद्ध भगत चरण रेणु भजन अनुकूल भक्ति विनोद कृष्ण भजन अनुकूल पाय जाह प्रति दिवसे परम सुखे श्रीकार कोरो ये ताहा. शुद्ध भगत चरण रेणु भजन अनुकूल
భకత సేవా పరమ సిద్ధి ప్రేమలధికారమూల. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీని భావం ఎలా ఉంది? శుద్ధ భక్తుల పాద పద్మాల ధూళియే భక్తియుక్త సేవకు అనుకూలమైనటువంటిది. వైష్ణవ సేవయే పరమసిద్ధి మరియు దివ్య ప్రేమ అనే భక్తిలతకు మూలము. ఏకాదశి మరియు జన్మాష్టమి వంటి పవిత్ర దినములను నేను అత్యంత శ్రద్ధతో పాటించను. ఎందుకనగా అవి భక్తికి జనని, అత్యున్నత గౌరవము మరియు ప్రేమతో నా నివాస స్థలముగా శ్రీకృష్ణుని దివ్యధామమునే ఎన్నుకుందను. నా స్వామి గౌరసుందరుడు తన లీలను జరుపుటకు ఏ ప్రదేశములందు సంచరించునో ఆయా ప్రదేశములను నేను ప్రియమైన భక్తుల సాంగత్యములో సందర్శించను. నా మనస్సు మృదంగ వాద్యమును వినే అవకాశమును ఎల్లప్పుడూ అర్థించను. గౌరచంద్రుడు నిర్దేశించిన కీర్తనను విని నా హృదయం పారవస్యంతో నృత్యం చేస్తుంది. దివ్య జంట అయినటువంటి శ్రీ రాధాకృష్ణుల శ్రీ విగ్రహాలను దర్శించగానే నేను సర్వోన్నతమైన ఆనందమును పొందుతాను. భగవంతుని ప్రసాదమును సేవించడం ద్వారా నేను ప్రాపంచిక మోహాలన్నిటినీ జయిస్తాను. గృహంలో శ్రీహరి ఆరాధన మరియు సేవ జరగటం చూసినప్పుడు గోలోక బృందావనం అక్కడ నాకు దర్శనమిస్తుంది. భగవంతుని పాదపద్మాల నుండి బహిర్గతమైనట్టు అమృతవాహిని గంగను దర్శించినప్పుడు నా ఆనందానికి అవధులుండవు. పవిత్రమైన తులసి మొక్క యొక్క దృశ్యం నా ఆత్మకు శాంతిని కలగజేస్తుంది. ఎందుకనగా ఆవిడ శ్రీకృష్ణునికి ప్రీతి కలగజేస్తుందని నాకు తెలుసు. శ్రీ చైతన్య మహాప్రభువుకు ప్రియమైన ఆకుకూరతో చేసే ఒక వంటకం ఆస్వాదించడం ద్వారా నా జీవితం సార్థకమైనట్లు భావించను. శ్రీకృష్ణుని సేవకు అనుకూలమైనది ఏది లభించను దానిని భక్తి వినోదులు ప్రతిరోజు పరమానందంతో స్వీకరిస్తాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరూ రేపు ఏకాదశిని పాటించండి. ఆ భగవంతుని ఆశీస్సులు పొందండి. ఆయన కరుణా కటాక్షం మీ అందరి మీద ఉండుగాక అని ప్రార్థిస్తున్నాను. ఇంతలో సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.